ఇక కలోల నేపాల్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతుంది. తాత్కాలిక ప్రధాని ఎంపికపై అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ జంజెడ్ ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం తమను వాడుకోవద్దని హెచ్చరిస్తున్నారు విద్యార్థి నేతలు. ఇక ప్రధాని రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా ఖర్కి, కాట్మాండ్ మేయర్ బలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మాన్ జీషింగ్ ఉన్నారు. కొత్తగా ధరన్ మేయర్ హర్కా పంపప్ పేరు కూడా తెరమీదికి వచ్చాయి. అయితే చర్చలు జరుగుతున్నాయని, ప్రజలు సమన్వయం పాటించాలన్నారు ఇక ప్రెసిడెంట్ రామచంద్ర. ఇక నేపాల్లో సుస్థిర పాలన అందించే సారథి ఎంపికలో జంజెడ్ విద్యార్థి సంఘం తర్జన భర్జనలు పడుతోంది. ప్రధాని ఎంపికలో జంజెడ్ విద్యార్థుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. కొందరు విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు నేపాల్ మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాని మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుశీలా ఖర్కి జై కొడుతున్నారు. ఈ వాదనల నడుమే ఉమ్మడిగా జంజెడ్ విద్యార్థి బృందం దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే ఎవరిని తాత్కాలిక ప్రధానిగా చేయాలనే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక మరోవైపు కర్ఫ్యూ అమల్లో ఉండడంతో దేశమంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. కాట్మాండ్